మొదటి అధ్యాయం ఏమిటి తెలుసుకున్నావు? ఎవరెవరు చేయాలి, ఎప్పుడెప్పుడు చేయాలి, దానికి కావాల్సిన సామగ్రి ఏమిటో చెప్పాను. రెండో అధ్యాయంలో ఫలితం ఏమిటంటే మొట్టమొదటిగా భూలోకంలో యువతాలు ఎవడు చేశాడు, వాడు ఎటువంటి సుకృతాన్ని పొందాడో చెప్తాను వినమన్నాడు. కాశీపట్నం అనే పట్టణంలో ఒక పేద బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆ పేద బ్రాహ్మణుడు కుటుంబ కాలక్షేపం ఎలా చేసుకుంటున్నాడయ్యా అంటే ఉషకాలని ఉదయాన్నే లేచేవాడు, నదీ తీరానికి వెళ్ళేవాడు, సంధ్యావందనాలు కాలకృత్యాలన్నీ కూడా నానబెట్టేవాడు చేసుకుంటేవాడు. సంధ్యావందన కాలకృత్యాలన్నీ కూడా నెరవేర్చుకుని పంచాంగాన్ని పట్టుకుని గ్రామాలకి తిరిగి వచ్చేటువంటి ద్రవ్యంతోనేమో ఆ కుటుంబ కాలక్షేపం చేసుకుంటాడు, ఆయువరాన్ని చేసుకుంటూ. ఒకరోజు అనుకున్నాడు, ఓహో తెల్లవారితే కార్తీక పౌర్ణమి, చాలా మంది భక్తులు కార్తీక మాసం చేసిన వాళ్ళు 10 దానాలు ఉన్నాయి కదా, దీపదానం, ధూపదానం, ఏవో గోదానం, రకరకాల దానాలు చేస్తారు. నా భార్య బిడ్డలకి పోషించుకోవడానికి, శుద్ధాలు ఆకలి నెరవేర్చుకోవడానికి వారం రోజులు సరిపడా ద్రవ్యం లభిస్తుందేమో అని చెప్పి పుట్టిడాస్తో ఉద్యోగాలు ఎప్పుడూ లేచిన కానీ వేగంగానే లేచాడు. నదీ తీరానికి వెళ్ళాడు, సంధ్యావందనాలు కాలకృత్యాలన్నీ కూడా నెరవేర్చుకున్నాడు. గ్రామాలకి సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం చీకటి పడినంత వరకు తిరిగాడు. కనీసం పైసా దక్షిణ కానీ ఇప్పుడు ఇక్కడ వేయం కానీ బ్రాహ్మణికి లభించపోయేటప్పటికీ వటావృక్షం, గ్రామం వెలుపులు ఉండేటువంటి వటావృక్షం అంటే మర్రి చెట్టు కింద కూర్చొని కంట తడిపెట్టి ఏడుస్తున్నాడు. ఏమిటి నాకు ప్రారంభ కర్మ, ఏ ఇంటికి వెళ్ళి చైజాత్మరి ఏడుకున్నా సరే పైసా దక్షిణ గారు ఇప్పుడు ఇక్కడ వేయం కానీ లభించలేదు, ఏ బ్రాహ్మణుడు పెంచినా ఖాళీ లేదు, పక్కడికి వెళ్ళిపోతున్నాడు, నేను ఇంటికి వెళ్ళి చైజాత్మరి భిక్షాటం చేసుకున్నా పైసా దక్షిణ దొరకలేదు, నా భార్య బిడ్డలతో శుద్ధాలను ఎలా తీర్చుకుంటానని చెప్పి బాధపడుతున్నాడు. ఈలోగా సత్యదేవుడు భూలోకంలో పర్వదినం కదా, భూలోకంలో మానవతాల పరిస్థితి ఎలా ఉన్నదని చెప్పి దివ్య దృష్టితో చూసేటప్పటికేమో ఒక బ్రాహ్మడి కంటతడి పెట్టి ఏడుస్తున్నాడు. ద్విజుడు 2 జన్మలు ఎత్తిన వాడు బ్రాహ్మడు, భూసురుడు భూలోకంలో దేవుడితో సమానం బ్రాహ్మడే కంటతడి పెడితే గ్రామానికి ఎంతో అరిష్టం. కాబట్టి ఏమిటో ఎంత కారణం లేకపోతే బ్రాహ్మడు ఏడుస్తాడని చెప్పి కనుక్కుందామని ఉద్దేశంతో వృద్ధ బ్రాహ్మణ రూపేణ, ముసలి బ్రాహ్మణ రూపంలో కూడా అడవులోకి ఏమో సత్యదేవుడు ప్రత్యక్షమయ్యాడు. వటావృక్షం దగ్గరికి ప్రత్యక్షమయ్యి ఆ బ్రాహ్మణుడు సంప్రదిస్తాడు. ఏమయ్యా బ్రాహ్మణోత్తమ, నువ్వు ఏడవడానికి బాధపడడానికి కారణం ఏమిటో చెప్పాను. మహాత్మా పలానా గ్రామానికి చెందిన సద్బ్రాహ్మణ్ణి, నేను పేద బ్రాహ్మణి, నాకు ఇంతమంది సంతానం అయ్యా, ఆయువరాన్ని చేసుకుని కుటుంబ కాలక్షేపం చేసుకుంటున్నాను. ఈ రోజు కార్తీక పౌర్ణమి కదా, ఏదో 10 రోజులు సరిపడా ద్రవ్యం లభిస్తుందేమో అనుకున్నాను, పైసా దక్షిణ కానీ ఇప్పుడు ఇక్కడ వేయం కానీ నాకు లభించలేదు, నా భార్య బిడ్డలతో శుద్ధాల ఆకలి బాధ ఎలా తీర్చుకుంటానని చెప్పి బాధపడుతున్నాను సుమా అన్నాడు. ఇందులో బాధపడడానికి ఏమీ లేదయ్యా, నేను వ్రతం చెప్తాను చేస్తావా అన్నాడు. అయ్యా తినడానికి తిండి లేదు, ఉండడానికి ఇల్లు లేదు, కట్టుకోవడానికి బట్ట లేదు, అన్న వస్త్రాలకి లోటు ఉన్నవాడిని నేనేమిటి చేయగలను అన్నాడు. ఇప్పుడే నువ్వు చేయక్కర్లేదు, నేను ఏదైతే చెప్తానో చేస్తానని నువ్వు ఆ స్వామికి దండం పెట్టుకో, ఖచ్చితంగా అనుగ్రహిస్తాడు భగవంతుడు అన్నాడు. ఏమిటో చెప్పన్నాడు. స్కాంద పురాణం అంటే పురాణంలో రేవాఖండం అధ్యాయంలో సత్యదేవుడి తాలూకు వ్రతం అంటే ఒకటి ఉన్నది. ఇది ఎవడు ఏ కోరికతోనైతే చేస్తానని దండం పెట్టుకుంటాడో ఖచ్చితంగా నెరవేరుస్తాడు స్వామి. ఆ నెరవేరిన వెంటనే వ్రతాన్ని నువ్వు చేసాయి అన్నాడు. లేచి బాగానే ఉందనుకున్నాడు. 2 నేత్రాలు మూసుకున్నాడు, తూర్పు తిరిగాడు. జయ సత్యనారాయణ స్వామి, నాకే గాని ఉండడానికి ఇల్లు, కట్టుకోవడానికి బట్ట, అన్న వస్త్రాలకి లోటు లేకుండా దినదిన ప్రవర్తమానంగా ఎప్పుడైతే నువ్వు చేస్తావో తప్పకుండా నీ తాలూకు వ్రతాను మాసేర్ దినర్వాపి, ప్రతి నెల పౌర్ణమికి నీ తాలూకు వ్రతం చేసుకుంటానన్నాడు. సత్యదేవుడికి దండం పెట్టుకున్నాడు బ్రాహ్మణుడు. కళ్ళు మూసి కళ్ళు విప్పేలాగా అంతర్ధానం అయిపోయాడు వృద్ధ బ్రాహ్మణుడు సత్యదేవుడు. ఇదేమిటిది, ఇప్పుడు ముసలి బ్రాహ్మణుడు కనిపించాడు. సత్యదేవుడికి దండం పెట్టుకోమన్నాడు. నా బాధలన్నీ కనుక్కున్నాడు. ఏమిటంత విచిత్రంగా ఉందనుకున్నాడు. చీకటి పడుతున్నది కాబట్టి భార్య బిడ్డ ఎదురు చూస్తాడు ఉద్దేశంతో ఇంటికి పైన సాగనింపాడు. ఇంటికి వెళ్ళగానే భార్య ఎప్పుడూ కూడా భర్త తాలూకా రాకను చూసి ముంజూరు దగ్గర చేట పట్టుకొని వచ్చాడు. ఎందుకు? భర్త దండుకొని వచ్చాడు బియ్యాన్ని చేటలోకి పెట్టి బండి పిల్లలకు పెడితే మిగిలితే వెళ్తుండడానికి. ఆ రోజు ఆనాలే చెంపుతో నీళ్లు పట్టుకొని వచ్చింది భార్య. ఏమిటి, నా భార్యకి అది గ్రహించినట్టుకున్నది, నాకు ఏ ద్రవ్యం లభించినట్టుగా. సరే ఇంకేమీ ప్రశ్నించకుండా తెచ్చాడు నీళ్ళని కాళ్ళు కడిగేసుకున్నాడు. ఇంట్లోకి ప్రవేశమయ్యాడు. ఎప్పుడూ కూడా ఈయన తెచ్చేటువంటి బియ్యాన్ని తల్లి వండి పెట్టినంత వరకు ఆకలికి తట్టుకోలేక పేద బ్రాహ్మణ తాలూకు పిల్లలు చెవులు దాడాలు వేసినట్టుగా ఏడుస్తుండేవారు. ఆకలికి తట్టుకోలేక ఆ రోజు ప్రశాంతంగా పడుకున్నారు. విచిత్రంగా చూస్తున్నాడు బ్రాహ్మడు. ఈలోగా భార్య వచ్చింది. ఏమిటి, కాళ్ళు కడిగేసుకున్నారు కదా, బట్టలు మార్చేసుకుంది, వడ్డించేస్తే భోజనం చేదురుగానని. నిన్న తెచ్చేటువంటి బియ్యం నిన్నే కదా అయిపోయి, పిల్లలకు పెట్టగా మనం తినడానికి ఏమీ లేదు కదా, ఈ రోజు నేను తేకుండా ఈ ద్రవ్యం ఎలా లభించిందని ప్రశ్నించాడు. ఏమీ లేదని పలానా వాళ్ళు గృహప్రవేశం చేసుకున్నారు, మనం బ్రాహ్మణులు వాళ్ళ ఇంటికి భోజనంకి వెళ్ళం కాబట్టి స్వయంపాకం ఇచ్చారండి, ఏదో పప్పు ఉప్పు చింతపండు ఇచ్చారు, 3 రకాల కూరగాయలు ఇచ్చారు, ఓ 10 రూపాయలు అవి కూడా ఇచ్చారంటే ఆశ్చర్యంగా అనుకున్నాడు. సత్యదేవుడు దండం పెట్టుకుంటేనే ఇంత ఫలితాన్ని నాకు ఇచ్చాడు, సత్యదేవుడు వ్రతం చేస్తే ఇంకెంత ఫలితాన్ని ఇస్తాడో. రావణాసురుడు పరిపాలించే లంకలో రామాయణ సభ ఎన్నాళ్ళుగా వినిపించింది. ఇంటికి వెళ్ళి చైజాత్మరి ఆయువరం చేసుకున్నా సరే పైసా దక్షిణగాని పిడికిడి బియ్యంగాని ఎవడు ఇచ్చేవాడు కాదు. ఈ రోజు బ్రాహ్మడు ఉన్నాడు గుర్తొచ్చిందంటే కేవలం సత్యదేవుడు తాలూకు మహత్యమే. వ్రతం చేస్తానంటే ఇంత ఫలితాన్ని నాకు ఇచ్చాడు కదా, వ్రతం చేస్తే ఇంకెంత ఫలితాన్ని ఇస్తాడు అనుకున్నాడు. ఆ రోజు ఏదో కాలక్షేపం గడిపేశాడు.
మరుసటి రోజు నుంచి కూడా కొద్ది రోజులు అయ్యేటప్పటికి ఏ కోరిక అయితే సత్యదేవుడిని కోరుకున్నాడో ఆ కోరికలన్నీ కూడా త్వరలోనే నెరవేర్చాడు. సత్యదేవుడు కొత్తగా ఇల్లు పట్టుకున్నాడు, అన్న వస్త్రానికి రోడ్డు లేకుండా వెళ్తున్నది. ఆ ఇల్లు పట్టుకున్నాడు కాబట్టి ఏదో రైతులందరూ కూడా పైసా వరకు అవకాశం ఉన్న వాళ్ళు ధన రూపంలో చేశారు, కొంతమంది వస్తు రూపంలో చేశారు, కొంతమంది శ్రమ రూపంలో కూడా దానాన్ని చేసి ఆయన గృహాన్ని కూడా బ్రాహ్మణి కట్టిపెట్టారు. కొత్తగా ఇంట్లో దిగడం కాబట్టి గృహ ప్రవేశం చేసుకున్నాడు. తగినటువంటి చుట్టాలని, బంధువులు, స్నేహితులు పిలుచుకున్నాడు. వ్రత వృత్తాంతం అంతా పూర్తి చేసుకుంటున్నాడు. ఈలోగా కాష్టక్రాత అంటే ఆవిడ కర్రలకు తమ్ముకునేవాడిని కాష్టక్రాత అంటే వీధి మార్గం గుండా వెళ్తున్నాడు. వీళ్ళు ఇదేంటి బ్రాహ్మడు నిన్నటి వరకు నిలువు నీడలేక అన్నవరం రామచంద్రాన్ని భిక్షాటం చేసుకున్న బ్రాహ్మడు ఈ రోజు కొత్తగా ఇల్లు పట్టుకోవడం తక్కువ సమయంలో వీళ్ళందరికీ భోజనాలు ఏమిటి, వ్రతాలు ఏమిటో చూద్దామని చెప్పి తెలుసుకుందామనే ఉద్దేశంతో కట్టెల మోపని ముంచూరు దించుకొని వాడు కూడా కూర్చున్నాడు. అక్కడ వ్రత వృత్తాంతం అంతా పూర్తి అయిపోయింది. ఈ బ్రాహ్మడేమో తీర్థ ప్రసాదాలు పంచడానికి బయటకు వచ్చాడు. బయటకు వచ్చి ఆయనకు కూడా ప్రసాదం ఇచ్చాడు. ఒక్కరు ప్రశ్నిస్తారు, మహాత్మా ఇదేమిటి ఇదంతా? నిన్నటి వరకు కూడా ఒక పూరి గుడిసెలో ఒక పాకలో చిన్న దీంట్లో ఉండేవాడివి, ఇటువంటిది పెద్దగా ఇల్లు పట్టుకున్నావు, ఇంతమందిని పిలుచుకున్నావు, ఏమిటి కారణం, ఎలా ఇదంతా వచ్చింది అన్నాడు. నా మహత్యం మాత్రం ఏమీ లేదు, సత్యదేవుడి తాలూకు మహత్యమే. సత్యదేవుడు అంటూ భగవంతుడు శక్తి భగవంతుడు ఉన్నాడు, ఆయన నువ్వు దండం పెట్టుకో, నువ్వు ఏది కోరుకుంటే అది నెరవేరుస్తాడన్నాడు. బెస్ట్, చాలా బాగుంది అనుకున్నాడు. అదే తీర్థ ప్రసాదాలు స్వీకరించాడు. ఆ కట్టెల బాబుని ఎవరికి ఇచ్చుకున్నాడు, ఇంటికి వెళ్ళిపోయాడు. భార్యకి చెప్పుకున్నాడు, అమ్మా సత్యదేవుడు అంటూ దేవుడు ఉన్నాడంట, ఆయన దండం పెట్టుకుంటే మన కష్టాలన్నీ తీరుతాయట సుమా, పలానా బ్రాహ్మణులు చెప్పారు సుమా, అందుకు 3 పైసలు పసుపు కొట్లో ముడుపు కడదాం, సత్యదేవుడు తాలకు అనుగ్రహం పొందితే మనం కూడా వ్రతం చేసుకుందాం అనుకున్నారు. భార్య బిడ్డ కాష్టక్రాతాలకు భార్య బిడ్డలిద్దరూ కూడా సంతోషం అనుకున్నారు. 3 పైసలు తీసి పసుపు కొట్లోనే ముడుపు కట్టించాడు. సత్యదేవ నాకే గాని అన్న వస్త్రాలకి లోటు లేకుండా కానీ ఉంటే తప్పకుండా నీ తాలూకు వ్రతాన్ని చేస్తానని చెప్పి దండం పెట్టుకుని ఆ రోజు కాలక్షేపం మీద కనిపించుకుని ఉషకాలని మరుసటి రోజు ఉదయాన్నే లేచాడు. భుజం మీద గొడ్డలు వేసుకుని గ్రామానికి ఉత్తర దిశలో బయలుదేరి అడవిలోకి వెళ్తున్నాడు. అడవిలోకి వెళ్ళగానే సత్యదేవుడితో దండం పెట్టుకుని, సత్యదేవ ఈ రోజు నేను కొట్టి అమ్మేటువంటి కట్టెలు అమ్మే వచ్చేటువంటి ద్రవ్యంతో నీ తాలూకు వ్రతం చేసుకుంటానని చెప్పి దండం పెట్టుకున్నాడు. ఏ చెట్టు అయితే మొట్టమొదటిగా దొరికిందో ఆ చెట్టునేమో నరికేశాడు. కట్టెల మోపునేమో పేరేకి పెట్టి పట్టుకొని వచ్చాడు, మోపు కట్టేశాడు. సత్యదేవుడు తలంచుకొని శిరస్సు మీద ఎప్పుడైతే కట్టెల మోపుని పెట్టుకున్నాడో కాష్టక్రాత సత్యదేవుడు తన అనుగ్రహం వల్ల గంధపు చెక్కలుగా కూడా మారాయట. షావుకారుల వీధి మార్గం గుండా వెళ్ళాడు. షావుకారు కర్రలో నమ్ముకున్న సమయంలో షావుకారు గారు పిలిచారు, వీడు అమ్మేవి గంధపు చెక్కలు అరుదుగా దొరుకుతాయి, మనమే తీసుకుందాం అని చెప్పి ఎంగిరి చేతితో కాకిని పట్టినటువంటి షావుకారు గారు పిలిచారు. ఎంతకిస్తామని అడిగాడు. మహాత్మా నేను ఆశగా ఇవి అమ్మటం లేదు, ఇవి అమ్మి వచ్చేటటువంటి డబ్బులతో సత్యదేవుడి తాలూకు వ్రతం తాలూకు సామగ్రి కొనుక్కొని పూజ చేసుకుందాం అనుకుంటున్నాను, మొక్కు తీర్చుకుందాం అనుకుంటున్నాను, అందుకు నీకు తోచినంత ఇవయ్యా అన్నాడు. అమ్మో వీడు చేయవలసిన దైవ కార్యక్రమం, సత్యదేవుడి తాలూకు వ్రతం అంటున్నాడు, వీడిని మనం మోసం చేయకూడదని చెప్పి కట్టెల ముప్పనేమో ధర్మంగా పక్కన దింపుకొని 100 రూపాయలు నగదును చేతిలో పెట్టి కావలసిన పూజ సామగ్రి అంతా కట్టబెట్టి ఇచ్చాడట. కాష్టక్రాత కర్రలు కొట్టుకునేవాడికి ఆశ్చర్యం వేస్తున్నది. ఎంగిరి చేతితో కాకిని పట్టినటువంటి షావుకారి గారే ఇంత ద్రవ్యం నాకు ఇచ్చాడు, ఇది కేవలం సత్యదేవుడి తాలూకు మహత్యమే. సత్యదేవుడి తాలూకు పేరు చెప్తే ఎంత ఫలితం వచ్చింది కదా, సత్యదేవుడి తాలూకు వ్రతం చేస్తే ఇంకెంత ఫలితం వస్తుందా అని చెప్పి ఆ రోజు ఇంట్లో సంధ్యాకాలం సాయంత్రం సమయంలో కూడా చుట్టాలని, బంధువులు, స్నేహితులు తగిన విధంగా కూడా ఆయన శక్తానుసారం పిలుచుకొని సత్యదేవుడి తాలూకు వ్రతాన్ని పూర్తి చేసుకుని ఆది నుంచి విష్ణులోకాన్ని పొందాడు సుమా నారద మహర్షి అని చెప్పి 2వ అధ్యాయం కూడా పూర్తి చేశాడంట. 2 నక్షత్రాలు